ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మనందరికి తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఈరోజు. ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి రంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈరోజు మీ అందరి సాక్ష్య మీరు చూడండి, ఇక్కడే మన హంద్రీ నివాకి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మీరు కానీ దీన్ని కేవలం ఒక డబ్బులు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా మాత్రం చూశారు. ఇక్కడ కేవలం మట్టి పనులు మాత్రం చేసి పోతిరెడ్డిపాడు కానీ, నెట్టెంపాడు కానీ, హంద్రీ నివా గారి గాలేరు కానీ మనందరం చూసాం. ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సాగునీటి రంగంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి మీ నాయన కానీ నువ్వు కానీ డబ్బా కొట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి సాగునీటి సంఘాలకు సంబంధించి కానీ ఏ ఎలక్షన్లు కూడా జరిపి కానీ సాగునీటి సంఘం నిలిచినటువంటి పాపాన పోలేదు రైతులకి. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో చూసుకున్నప్పుడు మనకి ప్రధానమైనటువంటి శ్రీశైలం సంబంధించి కానీ, అదేవిధంగా సుంకేసులకు సంబంధించి కానీ గతంలో క్రష్ గేట్లను కూడా రిపేర్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో కానీ గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా చేరేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగునీటి రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈరోజు పులివెంతలకు కూడా నిలిచినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ దొంగ దీక్షల పేరుతో ఈ వైసీపీ ఉన్నటువంటి నాయకులు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగునీటికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆ రోజు పోలవరం అక్కడ కడుతుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు పట్టిసీమ కట్టడం జరిగింది. ఆ రోజు పట్టిసీమ కడితే మీరేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? పట్టిసీమ వృధా, పట్టిసీమ డబ్బులు వృధాగా అని చెప్పారు. ఆ పట్టిసీమ లేకపోతే ఈరోజు రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులకి, మీకు సిగ్గుందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా సోదరులారా మీరందరూ కూడా తెలియజేయండి, ఈ కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల కూడా సాగునీటి రంగానికి